రాబోయి చందమామ. ఇంకా మానవత్వం ఉన్న మనుషులం కాబట్టి ఇక్కడ దాకా తీసుకుని వచ్చాం. ఇంకా తన కాపలాగా కూర్చోమంటావా? అత్తయ్య, తనని అందరూ వదిలేస్తే పట్టించుకునేది ఎవరు? ఎవరికైనా ఇన్ఫార్మ్ చేద్దామంటే నా అని చెప్పుకోవడానికి తనకెవరున్నారని. అందుకని మనం కాపలా కాస్తూ కూర్చోవాలా? ఆ ట్రీట్మెంట్కి కావలసిన డబ్బులేవో కట్టేస్తే హాస్పిటల్ వాళ్ళే చూసుకుంటారు. మనం వెళ్ళిపోదాం పదండి. అయ్యో, అలా అనకండి అత్తయ్య. అలా అంటే మనకు ఆ రుద్రానికి తేడా ఏముంటుంది? అసలు ముందు తన కండిషన్ ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత ఏం చేయాలో మనం ఆలోచిద్దాం. ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతే మానవత్వం అనిపించుకోదత్తయ్యా. డాక్టర్, ఇప్పుడు తనకి ఎలా ఉంది? తను బతికే ఉంది కదా? ఏం భయం లేదు కదా? చెప్పండి డాక్టర్. తను తీసుకున్న పాయిజన్ చాలా పవర్ఫుల్ పాయిజన్. అది బాడీ మొత్తం స్ప్రెడ్ అయింది. తను బ్రతకడం చాలా కష్టం. అలా అనకండి డాక్టర్. తను ఇంకా ప్రాణాలతోనే ఉంది. మీరు ఎలాగైనా సరే తనని కాపాడండి డాక్టర్. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మేం పెట్టుకుంటాము. దయచేసి తన ప్రాణాలు నిలబెట్టండి. చూడండి, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ ఉన్న విషయం మీకు చెప్పాలి, లేదంటే మేం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. తనని కాపాడడం అంత ఈజీ విషయం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే మార్చురీకి తీసుకెళ్లాల్సిన పేషెంట్ ని మీరు హాస్పిటల్కి తీసుకొచ్చారు, అంతే తేడా. డాక్టర్, ప్లీజ్ డాక్టర్, అలాంటి మాటలు మాట్లాడకండి. డాక్టర్ అంటే దేవుడితో సమానం అని అంటారు. ఎలాగైనా సరే కాపాడండి. అవసరమైతే స్పెషలిస్ట్ ని పిలిపించండి. మీ దండం పెడతాను డాక్టర్, ప్లీజ్. అలాగే, మా ప్రయత్నం మేము చేస్తున్నామని చెప్తున్నాం. కానీ ఏదైనా తేడా వస్తే మీరు మమ్మల్ని అనకూడదు. ఉన్న విషయం మీకు ముందుగానే చెప్తున్నాను. చెప్పండి. ఐసీయూ ఎక్కడ? రైట్ సైడ్ వెళ్ళండి. థ్యాంక్ యూ. నర్స్, ఇందులో ఉన్న మెడిసిన్స్ తీసుకొనిరా. ఓకే మేడం. సిస్టర్, లోపల ఉన్న పేషెంట్ పేరు రుద్రాణియే కదా? అవునండి. ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్స్ ఇంకా ఏం చెప్పడం లేదు. అసలు ఏం జరిగింది? ఆవిడ విషం తాగింది. విక్రమ్, నేత్రా, ఏంటి విక్రమ్, అసలేం జరిగింది? రుద్ర పెళ్లి మండపంలో కదా ఉండాల్సింది, ఇలా హాస్పిటల్ పాలు కావడం ఏంటి? చెప్పు విక్రమ్, ఏం మాట్లాడవేంటి? నేను ఫోన్ చేసినప్పుడు కూడా తను బానే ఉంది, మరి ఇంతలో ఏమైంది?
తను విషం తాగింది నేత్ర. ఆ విషయం ఆల్రెడీ సిస్టర్ చెప్పింది, కానీ విషం తాగాల్సిన అవసరం తనకేమొచ్చింది? ఇది నువ్వు వచ్చాక నీకిమ్మనిచ్చింది. నేను మొదట కాదన్నాను, కానీ ఆ తర్వాత నేనే అడిగి తీసుకున్నాను. ఇదిగో. మై డియర్ నేత్ర, నా కోసం నువ్వు వస్తావని నాకు తెలుసు. కానీ నువ్వు వచ్చేసరికి బహుశా నేను నీ పక్కన ఉండను. నీ పక్కనే కాదు, అసలు ఈ లోకంలోనే ఉండనే. నీకు చెప్పినట్టు హనీమూన్ కాదు, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానేమో. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నాకెందుకింత అన్యాయం చేశావని ఆ దేవుణ్ణి నిలదీయాలి. ఎందుకంటే నేను ప్రేమించిన భరత్ని నాకు దక్కకుండా చేసినందుకు ఆయన మీద నాకు చాలా కోపంగా ఉంది. మరి ఆయన్ని కలవాలంటే నేను వెళ్ళిపోవాలి కదా. అందుకే నువ్వు వచ్చేసరికి నేను ప్రాణాలతో ఉండను నేత్ర. నేను భరత్ని పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు నువ్వు నన్ను కోపడ్డావు. పెళ్ళైన వాడితో నీకు పెళ్ళేంటి, దానివల్ల నీ జీవితం నాశనం అయిపోతుందని నాతో గొడవ పడ్డావు. నన్ను వద్దు అని వారించావు. కానీ నేను నీ మాట వినలేదు. ఎలాగైనా భరత్ ప్రేమను పొందుతానని నీతో శపథం చేసి మరీ వచ్చాను. మళ్ళీ నేను నిన్ను కలవడం అంటూ జరిగితే భరత్ తోటి పెళ్ళైన తర్వాతే అని చెప్పాను. అది సాధించడానికి నేను చాలా కష్టపడ్డాను, ఎన్నో మాటలు పడ్డాను. ఎంతో మంది నన్ను నానా రకాలుగా తిట్టుకున్నారు. ఎన్ని అవమానాలు ఎదురైనా నేను మాత్రం భరత్ని పెళ్లి చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశాను. చివరికి నేననుకున్నట్టుగానే పెళ్లికి సిద్ధమయ్యాను. కానీ భరత్ మనసులో మాత్రం స్థానం సంపాదించుకోలేకపోయాను. ఎప్పటికీ తన మనసులో నాకు స్థానం లేదని నాకు అర్థమైంది. అప్పుడు నువ్వే గుర్తొచ్చావు నేత్ర. నువ్వే కరెక్ట్. మనసులో ప్రేమ లేకుండా పెళ్లి చేసుకుంటే ఆ జీవితం సుఖంగా ఉండదు. ఆ విషయం నాకు అర్థమైంది నేత్ర. కనీసం చచ్చిపోయేలోగా భరత్ భార్యని అనిపించుకొని చచ్చిపోతే బావుండు అనిపించింది. ఆఖరికి దానికోసమే సిద్ధపడిపోయాను. కానీ ఎందుకో ఆఖరి నిమిషంలో భరత్ చేత తాళి కట్టించుకోలేకపోతున్నాను. అందుకే నేను చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. నువ్వు వచ్చేసరికి నా శవాన్ని చూడాల్సి వస్తుందేమో. నీ మాట కాదన్నందుకు నన్ను క్షమించు. ఇన్ని రోజులు నిన్ను చూడకుండా నీకు దూరంగా ఉన్నందుకు నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. నీకు వీలైతే నా శవం మీద 2 పువ్వులు పెట్టి నా కోసం 2 కన్నీటి బొట్లు రాల్చు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నా కోసం నిస్వార్థంగా ఉండేది నువ్వొక్కదానివే నేత్ర. ఐ మిస్ యూ. భరత్ కోసం ఈ జన్మలో కాకపోయినా మరో జన్మలో అయినా సరే అతని కోసమే పుడతాను నేత్ర. ఆఖరిగా నా మనసులో మాట చెప్తున్నాను. చనిపోయేటప్పుడు సుమంగళిగా చనిపోవాలనుకున్నాను. ఈ ఒక్క కోరిక మాత్రం తీరకుండానే వెళ్ళిపోతున్నాను నేత్ర. అది మాత్రం నాకు చాలా బాధగా ఉంది. ఉంటాను నేత్ర. నువ్వు జాగ్రత్త. ఇట్లు నీ రుద్రాణి.